ఇచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. నేను యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్గా గుజరాత్ వడోదరలో యాజ్ ఎ స్టార్టింగ్లో వర్క్ చేశాను. తర్వాత కోవిడ్లో ఇంటికి వచ్చాను. తర్వాత ఇక్కడి నుంచి వర్క్ చేస్తున్నాను. నాకు నెలకి 85,000 వస్తుంది పర్ మంత్. ఇక్కడ రాయచోటి నుంచి బోన్మల కాదర్వన్న ఆధ్వర్యంలో రామప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము మీకేమి ఇవ్వలేదన్నాం సార్. మీరు అడిగారు, మేము రాయచోటి గిఫ్ట్గా ఇచ్చాం సార్ మీకు. మా రామప్రసాద్ రెడ్డి గారు అన్న ఆధ్వర్యంలో మీరు ఐటీ నేను నేర్పిస్తే నువ్వు నాకు తెలివి నేర్పిస్తున్నావు అక్కడ. కానీ మా టైం తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్ ఏదైతే చెప్పానో మన ఒంగోలు అక్క తేజు బొడపాటి గారి ప్రెసిడెంట్గా పెట్టారు సార్. మా ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే మా కడప నుంచి మా రాయచోటి నుంచి ఇంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని ఐటీ ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారని చాలా కోరుకున్నాను సార్. ఎన్నుకోవాలి, మీరే ఎన్నుకోవాలి, నేను కాదు ఎన్నుకునేది. సార్ నేను ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తున్నాను. ఇన్ఫోసిస్ లో బెంగళూరు DC క్యాలెండర్ హాలిడే క్యాలెండర్ ఎలా ఉంటుందంటే November 1 కర్ణాటక ఫార్మేషన్ డే హాలిడే, హైదరాబాద్ June 4 కర్ణాటక తెలంగాణ ఫార్మేషన్ డే హాలిడే. అలాగే మనకు కూడా ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ మన ఆంధ్రానే. పొట్టి శ్రీరాములు గారే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వల్ల మన స్టేట్ ఫస్ట్ ఫామ్ అయింది. దాని తర్వాతే మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ లాంగ్వేజ్ బేస్డ్ గా ఫామ్ అయ్యాయి. సో మనకు కూడా November 1 ఒక స్టేట్ ఫెస్టివల్ గా ఒక అందరికి. November 1 కరెక్ట్ కదమ్మా, మనకు వచ్చింది కూడా డిఫరెంట్ డేట్స్ వచ్చాయి. ఆయన ఆత్మార్పణ చేసిన రోజున December 15 ఏదో వస్తుంది, ఆ రోజు చేద్దాం సార్. ఖచ్చితంగా సార్. అంటే స్కూల్లో కూడా మా తెలుగు తల్లికి మల్లెపూదండ స్కూల్ ని సాంగ్ ని ఖచ్చితంగా కంపల్సరీ చేయాలని కోరుకుంటున్నాను సార్. పెడుతున్నాం. అందరూ తెలుగు వాళ్ళు గర్వపడాలి. స్టేట్ యాంథమ్ పెడతామా. నెక్స్ట్ ఇంకెంతమంది టకటకమా బ్రీఫ్ గా ఒక్కొక్క నిమిషం కానీ. సభకి విచ్చేసిన అందరికీ నమస్కారం. చంద్రబాబు గారు 2027 విజనరీ ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఐటీ ఎంప్లాయీస్కి చాలా ఉపయోగపడుతుంది. ఆ విజనరీ విన్న తర్వాత చాలా గర్వంగా హ్యాపీగా ఇదయ్యాను. నాకు నెలకి 70,000 వస్తుంది. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మా పేరెంట్స్ని అందరినీ ఇక్కడే చూసుకుంటూ బాగా ఉన్నాము. బట్ కానీ గత 3 సంవత్సరాలుగా వర్షపాతం చాలా తక్కువ ఉంది. గ్రౌండ్ వాటర్ అనేది చాలా తగ్గిపోయింది. మాకు ఏదైతే శ్రీనివాసపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది, కానీ ఇక్కడికి వాటర్ అనేది ఇంకా రాలేదు. ఆ వాటర్ ఏదైతే తీసుకొస్తే దగ్గర 30,000 ఎకరాలు సాగు చేయొచ్చు. అలాగే అదర్ సోర్స్ని ఇది చేయొచ్చు సార్. ఏదైతే ఓకే అమ్మా, నేను చెప్తాను, దానికి నాకు ఐడియా ఉంది, నేను చెప్తాను. ఇప్పుడే నేను మాట్లాడినప్పుడు చెప్తాను. కానీ 1 minute. హలో, సభకు నమస్కారము. నా పేరు అశోక్ నాయుడు, మాది కడియాల వండ్లపల్లి. నేను ఇన్ఫోసిస్లో లాస్ట్ 8 years నుంచి జాబ్ చేస్తున్నాను. పర్ మంత్ నేను 1,50,000 జీతం తీసుకుంటున్నాను. అలానే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను, ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుంటున్నాను. దాంతోపాటు టమాటా వ్యవసాయం కూడా చేస్తాం సార్. మేము వ్యవసాయం అట్లా చేస్తాము. 4 months ఒకసారి, 5 months ఒకసారి. అందులో కూడా పర్వాలేదు. ఈ లాస్ట్ 2-3 years నుంచి రేట్లు బాగానే ఉన్నాయి. కానీ రైతు నుంచి ఆలోచిస్తే ఒక్కోసారి రేట్లు మరీ దారుణంగా ఉంటున్నాయి సార్. అసలు గిట్టుబాటు కాదు, కానీ మనం పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు. దానికి రిలేటెడ్ ఏదైనా ప్రాసెసింగ్ యూనిట్ పెడితే బాగుంటుందని మాట్లాడతాను, పెట్టిస్తాం. రండి. సభకు నమస్కారం. నా పేరు బాలాజీ, సంబేపల్లి మండలం మోటకట్ల విలేజ్ మాది నిరుపేదల కుటుంబం మాది. మా తండ్రి గారు పూర్తి వ్యవసాయం చేసేవాడు. మేము వరి పండిస్తాం సార్, దగ్గర 1 ఎకరా పండిస్తాము. వరి పండిస్తాం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను. బెంగళూరులో క్యాబ్ జెమినీలో వర్క్ చేస్తున్నాను, వైట్ ఫీల్డ్లో. హైదరాబాద్ని మన ఏపీలో చూడాలనుకుంటున్నాను సార్. నేను తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు వట్టం హర్షవర్ధన్ రెడ్డి. నేను డెలైట్లో వర్క్ చేస్తున్నాను. నాకు 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు సంవత్సరానికి 20 లక్షలు వస్తుంది. సో నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను కోవిడ్ అప్పటి నుంచి ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తున్నాను. అలానే నేను ఫార్మింగ్ చేస్తూ పేరెంట్స్ని చూసుకుంటూ ఇలానే మన ఏపీలో కూడా మంచి కంపెనీలు వచ్చి అందరికీ ఫార్మింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చేలాగా కొన్ని క్యాంపెయిన్స్ చేసి రాబోయే తరాలకి ఫార్మింగ్ మీద అవగాహన వచ్చేలాగా చేసి మనకు ఒక ఫార్మింగ్ హబ్ అలా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క అంటే అందరికీ తెలిసేలాగా సార్ చేసి మనము దినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరూ అయిపోయారు కదా. లాస్ట్ నువ్వేనా మాట్లాడదాం.
మాట్లాడేసి సార్ నా పేరు సాయి ప్రసాద్ సార్, మాది పక్కనే చిన్నమండే మండలం. నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లాస్ట్ 4 years నుండి వర్క్ చేస్తున్నాను. ఈ క్యాప్జెమినీలో వర్క్ చేస్తున్నాను సార్. పర్ మంత్ 90,000 వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు